ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్గా ఉన్న అంశాలు రెండు ఉన్నాయి ప్రధానంగా. అందులో ఒకటి మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించిన అంశం ఏదైతే కల్తీ మద్యం ఉందో దానికి నిన్న పోలీసుల విచారణలో ఎవరైతే ఉన్నారో అద్దెపల్లి జనార్దన్, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఇద్దరు కూడా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా ఇక జోగి రమేష్ అరెస్ట్ తప్పదా అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతోపాటుగా మరొకటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పన్న మరి వైవి సుబ్బారెడ్డి పిఏ ఆయనని అరెస్ట్ చేసిన క్రమంలో మరి ఆ రెండు అంశాల్లో మరి ఏం జరగబోతుంది అనేది. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ రెండు అంశాల కంటే ముందుగా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి, అట్లాగే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి వర్ధంతి, వాటిపైన ఒక 2 నిమిషాలు చెప్పి ఆ తర్వాత ఈ అంశాల్లోకి వెళ్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి 150వ జన్మదినోత్సవం ఈరోజు ఏక్తా దివస్ పేరిట దేశం మొత్తం చాలా ఘనంగా జరుపుతూ ఉన్నారు. రైట్. నేను మార్నింగ్ శాటిలైట్ ఛానల్ డిబేట్ కోసం అని చెప్పి ఎర్లీగా బయలుదేరి వస్తున్న సందర్భంలోనే JNTU దగ్గర యూనిటీ డేగా ఈరోజు కొన్ని వందల మంది యువకులు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాళ్ళు ఒక వాక్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్ని వందల మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించే నాటికి ఈ రోజున్న షేప్లో భారతదేశం లేదు. ఆ రోజున అఖండ భారతం అని చెప్పని మనం చెప్పుకున్నా కూడా పలు సంస్థానాలుగా పలు రాజ్యాలుగా విడిపోయి బ్రిటిష్ వారి పాలనలో కొనసాగుతూ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏ సంస్థానానికి ఆ సంస్థానం వాళ్ళకి వాళ్ళు మళ్ళీ స్వతంత్రం ప్రకటించుకోకుండా వాళ్ళందరినీ కలిపి ఇవాళున్న ఈ దేశ స్వరూపానికి తీసుకురావచ్చిన మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే. ఇంకా మాట్లాడుకుంటే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇవాళ మనం ఉన్న హైదరాబాద్ నిజాం సంస్థానం వాళ్ళు భారతదేశపు యూనియన్లో కలవటానికి వాళ్ళు సిద్ధపడకుండా 1 సంవత్సర కాలం పాటు నిజాం పాలనలో రజాకార్ల ద్వారా సాగించిన మారణకాండ, ఇక్కడ జరిగిన సాయుధ పోరాటం, ఇక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న తిరుగుబాటు నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 17 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారానే తీసుకున్న పోలీస్ చర్య కారణంగా ఇవాళ నిజాం స్టేట్ కూడా భారత యూనియన్లో కలవడం జరిగింది. రైట్. ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం, ఈ తెలంగాణ ప్రాంతానికి అనుబంధంగా కర్ణాటకలో కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్న కొన్ని జిల్లాలు కలిపి ఓకే తర్వాత రోజుల్లో హైదరాబాద్ స్టేట్గా ఆవిర్భావం చెంది అంటే భారతదేశానికి ఒక దశ ఇప్పుడున్న ఫిజికల్గా కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉన్న ఈ స్వరూపాన్ని అందించిన అతి గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయుడు వారికి కృతజ్ఞతాపూర్వకంగా, లేదు అని అంటే మనం కూడా 560 సంస్థానాలుగా విడిపోయి ఉండున్నట్టయితే మన అనేకత కారణంగా ఇరుగు పొరుగు దేశాలు ఎప్పుడో మన దేశాన్ని కూడా ఎప్పుడో కబ్జా చేసేసి ఉండే. కానీ ఇవాళ ఒక 32 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఒక 29 రాష్ట్రాలతో భారతదేశం ఈ రూపంలో నిలబడి ఉండటానికి కారకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. రైట్. అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన ఇందిరాగాంధీ గారు 1984 అక్టోబర్ 31 నేను జూనియర్ ఇంటర్లో ఉన్నా. వాస్తవంగా ఆ రోజున ఎన్టీ రామారావు గారి అభిమానులుగా మేము చిన్న వయసు నుంచి కూడా రాజకీయంగా ఇందిరాగాంధీ గారంటే మాకు ఒక విముఖత. కానీ ఆమె అంగరక్షకుల చేతిలోనే ఆమె కాల్చి చంపబడింది అన్న వార్త మధ్యాహ్నం 12:30
ఆకాశవాణి ఇవాళలాగా టీవీలు లేవు ఆ రోజుల్లో. అప్పుడు రేడియోలే కదా. ఎక్కడో అక్కడొక టీవీ ఉండేది. దేశం విస్తుపోయింది ఆ వార్త విన్న తర్వాత. దేశ ప్రధానమంత్రిని కాల్చి చంపారు అన్న వార్త నిశ్చేష్నం చేసింది దేశాన్ని. దాని పర్యవసానం దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లు, కొన్ని వేల మంది సిక్కుల్ని ఓచకోతలు చంపిన తీరు, ఇవన్నీ కూడా భారతదేశపు చరిత్రలో కొన్ని కళంకిత పేజీలుగా మిగిలిపోయినాయి, రక్తపు మరకలను అంటించినాయి. ఏదేమైనా సరే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి, ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈ అక్టోబర్ 31 సందర్భంగా వారిరువురికి ఘన నివాళి అర్పించుకుంటూ మనం మిగిలిన చర్చలోకి వెళ్దాం. రైట్. మీరు ప్రస్తావించిన జోగి రమేష్ అంశం, వాస్తవంగా మనం గత చర్చలో కూడా ఇదే అంశం గురించి డిస్కస్ చేస్తున్నాం. అవును. అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు సోదరులు కస్టడీ పిటిషన్ ద్వారా వారిని విచారిస్తున్న విచారణాధికారులకి జోగి రమేష్ ఆదేశాలతో, జోగి రమేష్ సలహాతో, జోగి రమేష్ మాకు ఆఫర్ చేసిన 3 కోట్ల రూపాయలకి టెంప్ట్ అయ్యి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం మేము ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పిన తీరు 100కి 100 పాళ్ళు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అవును. కారణం ఏంటి అంటే, గతంలో శాసనసభ్యుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చి దానికి బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ రూపంలో మంత్రి పదవి అందుకొని ఆ మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తన కొడుకుని తన చిన్నాన్న ద్వారా సాక్షాత్తు అగ్రిగోల్డ్ ద్వారా సీజ్ అయ్యి కోర్టు కస్టడీలో ఉన్న భూముల్ని దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా అమ్ముకున్నారు అని చెప్పని, అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అన్న వార్తలు విన్నప్పుడే అరే ఎంత గుండెలు తీసిన బంటు ఈ జోగి రమేష్. ఇవాళ అగ్రిగోల్డ్ ఆస్తులు, లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి సరైన న్యాయం చేయకపోగా హైకోర్టు ద్వారా సీజ్ అయ్యి ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల్ని దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా వీళ్ళ సొంతం చేసుకొని ఆ ఆస్తులు అమ్ముకొని వీళ్ళు సొమ్ము చేసుకున్నారా? ఆ కేసులో 26 సంవత్సరాల జోగి రమేష్ కొడుకు, ఉన్నత విద్యావంతుడు, అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చిన కుర్రాడు, కానీ ఈ జోగి రమేష్ డబ్బు దాహానికి తన కొడుకును కూడా జైలుకి పంపించాడు. ఆ రోజే జోగి రమేష్ నైజం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ వార్త ప్రజల చేత తిరస్కారానికి వైసీపీ పార్టీ గురైంది. ఎన్నికలలో ప్రజల చేత్కారానికి వైసీపీ అభ్యర్థులందరూ గురయ్యి ఇవాళ 170 స్థానాలున్న సభలో 124 స్థానాలతోటి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. అవును. ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని బాధ్యతగా ఆ ప్రజలకి తాము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా ఎన్డీఏ కూటమి పరిపాలన కొనసాగుతుండగా ఆ ప్రభుత్వ ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయటం కోసం రాజకీయంగా తమ ప్రత్యర్థిని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు సోదరులని అడ్డుపెట్టుకొని జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేయించాడు. ఆ కల్తీ మద్యాన్ని షాపుల్లో అమ్మించాడు. అలా అమ్మించడం ద్వారా తానే ఈ కల్తీ మద్యం అంశాన్ని డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ చేత రైడ్ చేయించి తెలుగుదేశం నాయకుల సహకారంతో కల్తీ మద్యం వ్యాపారం నడుస్తుంది అని చెప్పని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి దీని ఒక మార్గంగా ఎంచుకున్నాడు. దీనికోసం ఈ కల్తీ మద్యం తయారీ వ్యాపారాన్ని కనుక కొనసాగించిన పక్షంలో, తయారీ అండ్ వ్యాపారం కొనసాగించిన పక్షంలో నీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పని కూడా ఆఫర్ చేశాడు అని చెప్పని అందులో ఎక్యూజ్ నెంబర్ 1గా ఉండి అరెస్ట్ అయిన అద్దేపల్లి జనార్దన్ రావు చెప్తా ఉన్నాడు. అంటే ఇవి చూసిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం కల్తీ మద్యం తయారు చేయించి ఆ మద్యం వ్యసన పరులకు వాటిని అమ్మారు అని అంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తలేదు కాబట్టి సరిపోయింది. అవును. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగానే చూసాం మనం జంగారెడ్డిగూడెంలో నకిలీ సారా, కల్తీ సారా దాగి 26 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రభుత్వ హయాంలో కల్తీ సారా అమ్మకాలు జరిగాయి, దానివల్ల ప్రాణాలు కోల్పోయాయని చెప్పని అడ్మిట్ అవడానికి కూడా ఆయనకి ప్రెస్టేజ్ భంగంగా ఫీల్ అయ్యి నిండు అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించారు. అవన్నీ సహజ మరణాలే అని చెప్పారు. అంటే ఈ కల్తీ మద్యం వ్యవహారం కనుక వికటిస్తే
ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పని అనుభవం ఉండి కూడా పలు రాష్ట్రాల్లో పలు సందర్భాల్లో మనం వీటి గురించి వింటూ ఉంటాం. అవును, కల్తీ కళ్ళు వికటించి ఇన్ని ప్రాణాలు కోల్పోయారు, కల్తీ మద్యం వికటించి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని వార్తలు వింటూ ఉంటాం. అయినా సరే మరొకసారి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టి తన సన్నిహితుల చేత ఇదే జోగి రమేష్ అడ్మిట్ అయిన ప్రకారం ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్ వాళ్ళ తాతగారు ఒకే వీధిలో ఉండేవారు. ఆనాటి నుంచి మాకు వాళ్ళకి కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఆనాటి నుంచి మేము ఒకరికొకరు పరిచయస్తున్నాము అని చెప్పని గతంలోనే జోగి రమేష్ చెప్పిన విధంగానే అంతటి సుదీర్ఘ పరిచయం ఉండి కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళ చేత ఈ కల్తీ మద్యం తయారు చేయించి దాన్ని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి జోగి రమేష్ పాల్పడ్డాడు అని చెప్పని వార్త వెలువడిన తర్వాత ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే జోగి రమేష్ అరెస్టు తథ్యం ఉన్న వార్తలు వింటూ ఉన్నాం మనం. అయితే జోగి రమేష్ మాత్రం నా వల్ల ఎటువంటి తప్పు జరగలేదు, కేవలం రాజకీయంగా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నన్ను అన్యాయంగా కేసులు పాలు చేసి నన్ను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అని చెప్పని మనం చూస్తున్నాం. సాక్షాత్తు కనకదుర్గమ్మ వారి సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రమాణం చేసి నేను అమాయకుణ్ణి ఆణిముత్యాన్ని నేను ప్రమాణం చేశా, నా సత్యలత నేను నిరూపించుకున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా వచ్చి ప్రమాణం చేయాలి అంటున్నాడు. ఇక్కడ జోగి రమేష్ కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించాడు అని కానీ, వాళ్ళనికి డబ్బులు ఆఫర్ చేశాడు అని కానీ, వాళ్ళ చేత ఈ వ్యాపారం చేయించాడు అనే ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేయలే. ఎవరైతే కేసులో అక్యూజ్డ్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నాడో, ఎవరినైతే తరతరాలుగా మాకు వాళ్ళకి కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని చెప్పని జోగి రమేష్ అడ్మిట్ అవుతూ ఉన్నాడు, ఆ జనార్దన్ రావు కన్ఫెస్ అయ్యాడు, ఆ జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ జోగి రమేష్ తన మీద వస్తున్న ఆరోపణలకి సూటిగా స్పష్టంగా చట్టబద్ధంగా సమాధానం చెప్పకుండా ఇంకా తన విచారణకు కూడా పిలవకముందే ముందుగానే తొందరపడి కోయిలు ముందే కూసింది అన్నట్టుగా దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, ఇష్యూని రాజకీయ కోణంలో ప్రజల చర్చనీయాసం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆపాదించి వాళ్ళని ప్రమాణం చేయమని చెప్పని తాను గుడి ముందు సవాలు విసురుతా ఉన్నాడు. నార్కో అనాలిసిస్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నానని చెప్పని సవాలు విసురుతా ఉన్నాడు. ఒకసారి విచారణ అంటూ మొదలైతే ఆ విచారణలో తేటతెల్లమైన వాస్తవాలను ఎదురుగా పెట్టి ప్రశ్నించినప్పుడు ఆ రోజు సరైన సమంజసమైన సమాధానం ఇవ్వనప్పుడు ఎటు తిరిగి నార్కో అనాలిసిస్ జరుగుతాయి, ఎటు తిరిగి ఆ రోజు విచారణ జరుగుతాయి. కాబట్టి తొందరపడక సుందరవదన అని చెప్పని ఒక పక్క కేసు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ముందస్తు ఈ హడావుడి ఈ ప్రమాణాలు ఈ స్టేట్మెంట్లు అవసరంలా. ఖచ్చితంగా మీరు నిజాయితీ పరులైతే మీ ప్రమేయం లేకుంటే మీ పాత్రను నిర్ధారించే సాక్ష్యాధారాలు విచారణ సంస్థ దగ్గర లేకుంటే మిమ్మల్ని టచ్ చేయరు. కానీ ఆ విధమైన సాక్ష్యాధారాలు వాళ్ళకి గనక సమకూర్ని అనంటే మీ ప్రమేయం నిర్ధారణ అయింది అనంటే, ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ గురించి మనం వింటూ ఉన్నాం. అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ గురించి, అలాగే తాను ఆఫ్రికా ప్రయాణం అవడానికి ముందే జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్తో జరిపిన సమావేశం గురించి, అతను ఆల్రెడీ విచారణ సంస్థకి తేటతెల్లం చేసి ఉంటాం, అతని ఫోన్లో జరిగిన ఈ చాటింగ్ సంబంధించిన సాక్ష్యాధారాలు స్క్రీన్ షాట్లు ఇవాళ మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అయిన నేపథ్యంలో మరి వాటికి ఏం సంజేసి జోగి రమేష్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే ఒక టైంలో జోగి రమేష్ నాకు ఇతను పరిచయస్తుడు అని చెప్తాడు, కానీ వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఏ సందర్భంలో కూడా పరిచయం లేదు, అతను ఎవరో కూడా తనకు తెలియదు అని చెప్పని. అంటే ఇక్కడ ఎవరు స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకోవాలి? సాక్షాత్తు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ ఆరోపణలు చేస్తున్న జనార్దన్ రావు నాకు పరిచయం అని చెప్పని చెప్తా ఉన్నప్పుడు సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జోగి రమేష్ క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఇవాళ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజులుగా కస్టడీలోకి తీసుకొని జనార్దన్ రావుని జగన్మోహన్ రావుని విచారించిన విచారణ సంస్థకి స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించగలిగారన్న సమాచారం అంతా ఉంది. అలా సేకరించిన సమాచారం ప్రాతిపదికగా కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి జోగి రమేష్ను కూడా అక్యూజ్డ్గా చేర్చడానికి ఆస్కారం ఉందన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. జోగి రమేష్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి విచారణకి డ్యూ ప్రాసెస్ ప్రకారం పిలిచినప్పుడు విచారణకు సహకరించి ఇవాళ ఆలయాల ముందు చేస్తున్న ప్రతిజ్ఞలు ప్రమాణాలే అక్కడ విచారణ సంస్థ దగ్గర కూడా తన నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపించుకున్నప్పుడు ఆ రోజు తన ప్రమేయం లేదు అని నిర్ధారణ అయితే ఆ రోజు విచారణ సంస్థ క్లీన్ చిట్ ఇస్తుంది. కాదు
తన ప్రమేయం ఉంది అనే సాక్ష్యాధారాలు కనుక వాళ్ళ వైపు నుంచి ప్రవేశపెట్టగలిగినప్పుడు ఆ రోజు ఈ ప్రమాణాలు ఈ భీకర ప్రతిజ్ఞలు ఎక్కడికి పోతాయో జోగి రమేష్ గారే ఆలోచన చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక చిన్న అంశం అండి, మాజీ మంత్రులు పేరు నాని, విడుదల రజని వీళ్ళిద్దరికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులు ఏమైనాయో తెలియదు. అదే తరహాలో ఇప్పుడు జోగి రమేష్ ఏమైనా సరే మరుగున పడిపోద్ది అంటారా? అంటే ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో చాలామంది మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అవును. ఉదాహరణకి మీరు పేర్ని నాని, విడుదల రజని గురించే ప్రస్తావిస్తున్నారు. కానీ ధర్మాన ప్రసాదరావు గారు ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండి విశాఖపట్నంలో 67 ఎకరాల మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూముల్ని అంటే అవుట్ ఆఫ్ ది లా వాటికి ఎన్ఓసీలు ఇష్యూ చేయించుకొని ఆ ఇష్యూ అయిన ఎన్ఓసీల ప్రాతిపదికగా తన కుటుంబ సభ్యుల పేరిటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పని విశాఖపట్నం భూ అక్రమాల మీద నియమించిన సిట్టు నిర్ధారణ చేసింది. ధర్మాన ప్రసాదరావు గారి మీద చర్యలకి రికమెండ్ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఈరోజు మార్కెట్ వాల్యూలో సుమారుగా 1500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ధర్మాన ప్రసాదరావు ధైర్యంగా తన కుటుంబ సభ్యుల పేరిటే రిజిస్ట్రేషన్ చేసుకున్న స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి సిట్ ద్వారా రికమెండ్ చేస్తున్నప్పుడు ధర్మాన ప్రసాదరావు మీద కూడా కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అతను అన్యాక్రాంతం చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి 1200 మంది టీచర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని ఆయన ఇల్లీగల్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు అని చెప్పని ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ ట్రాన్స్ఫర్లు మొత్తం నిలిపేయడం జరిగింది. మరి వసూలైన 60 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చుగా బొత్స సత్యనారాయణ గారికి ఆ డబ్బులు ముట్టినాయి అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. కానీ ఈ రోజుకి దాని మీద విచారణ అడుగు ముందుకు పడాల. అలాగే పేరు నానికి సంబంధించి వాళ్ళ భార్య జయసుధ గారి పేరిట ఉన్న గోడౌన్లో 378 టన్నుల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బియ్యం మాయమైనవి అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాక్షాత్తు మాకు సంబంధించిన గోడౌన్లో కొలతల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పని అడ్మిట్ అవుతూ పేరు నానియే 1,69,00,000 రూపాయలు జరిమానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాడు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒక సాధారణ రేషన్ డీలర్ అతని దగ్గర కనుక ఒక 10 కిలోలు కొలతల్లో అవకతవకలు వస్తే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఆ రేషన్ డీలర్కి 10 రెట్లు జరిమానా విధిస్తారు. అంటే 10 కిలోలు కనుక అతని దగ్గర కొలతల్లో అవకతవకలు వస్తే అతను 100 కిలోలకు సంబంధించిన పెనాల్టీ పే చేయాలి. మరి 378 టన్నుల బియ్యం అక్రమాలు జరిగాయి అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత అతనే స్వయంగా అడ్మిట్ అయ్యి 1,69,00,000 రూపాయలు జరిమానా పే చేసిన నేపథ్యంలో ఇతని దగ్గరకు కూడా అదే 10 రెట్ల రూపాయల జరిమానా వసూలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే సుమారుగా 16,90,00,000 రూపాయలు వైట్ అమౌంట్ అతని ద్వారా జరిమానా రూపంలో కట్టించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో వాళ్ళ సతీమణి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. వీటికి తోడు అదనంగా ఎన్నికల సందర్భంగా 5,000 ఇళ్ల పట్టాలు పేరు నాని కుమారుడు ద్వారా నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. ఆ నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఎంఆర్ఓ అఫీషియల్ సీల్ కూడా దుర్వినియోగం చేశారు అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. మరి ఇదే ఆరోపణల మీద వల్లభనేని వంశీని నెలల తరబడి జైల్లో ఉంచారు. అదే ఛార్జెస్ వల్లభనేని వంశీ కూడా తన నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ప్రజలను మోసం చేశాడు అని చెప్పని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అని చెప్పని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలతో అతన్ని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పుడు మరి పేరు నాని విషయంలో పేరు నాని కొడుకు కిట్టు విషయంలో ఎందుకని ప్రభుత్వ పరంగా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే పేరు నాని జైలుకి వెళ్ళి ఉండాల్సింది. ఇంకొక మాజీ మంత్రి రోజా గారు, ఆమె మీద ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన ఆరోపణలు నిర్ధారణ అయినాయి. నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పని విజిలెన్స్ విచారణలో ఆమె ప్రమేయం నిర్ధారణ అయింది. అంటే ఆ అవినీతి సొమ్ము ఆమెకే ముట్టింది అని చెప్పని కూడా పెళ్లి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. శాప్ చైర్మన్గా ఉన్న రవి నాయుడు పదే రోజా గారి మీద చర్యలు ఉంటున్నాయి, అరెస్ట్ చేయబోతున్నామని చెప్పని చెప్తూ ఉన్నారు. మరి ఇంతవరకు చర్యలు లేవు. అదే సందర్భంలో మంత్రిగా ఉన్న రోజుల్లో రోజా గారు పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి నాకు ఇస్తాను అని చెప్పని 17వ వార్డు కౌన్సిలర్ దగ్గర 70 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఆమె రోజా గారి సోదరుడికి 40 లక్షల రూపాయలు నేను ఇచ్చాను, 40 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకొని కూడా చైర్మన్ పదవి నాకు ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు ఆ కౌన్సిలర్ మీడియాలోకి వచ్చి చెప్పడం జరిగింది. అయినా సరే అంటే తన మంత్రి పదవిని అడ్డుపెట్టి
తన నియోజకవర్గ పరిధిలో ఉన్న మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టడం కోసం డబ్బులు వసూలు చేశారు అని చెప్పని సాక్షాత్తు డబ్బులు ఇచ్చాను అని చెప్పని ఒక కౌన్సిలర్ ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆ మీద కేసు నమోదు చేయకపోవడం ఆక్షేపణీయం. అదే సందర్భంలో తిరుపతి దర్శనాల విషయంలో కానీ టూరిజం మంత్రిగా ఉండి రిషికొండ ప్యాలెస్ కోసం 452 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినందుకు కూడా రోజా మీద కనీసం 4-5 కేసులు ఇప్పటికే నమోదు కావాల్సి ఉంది. కావాల్సి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల కొంత ఉదారత ప్రదర్శిస్తూ పేరు నాని సతీమణి జయసుధ గారి విషయంలో, రోజా గారి విషయంలో కూడా వాళ్ళ తప్పులు చేశారు అని చెప్పని వాళ్ళ ద్వారా జరిగిన తప్పులు నిర్ధారణ అయినా కూడా కేసులు నమోదు చేసి జైలుకి పంపించడంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. ఇంకొక మాజీ మంత్రి విడదల రజనీ గారు, ఆమె ఎడ్లపాడు మండలంలో వంకాయలపాడు గ్రామంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్కి సంబంధించి 2,20,00,000 రూపాయలు మామూలు రూపంలో డిమాండ్ చేసి సీజ్ చేపిస్తానని చెప్పని బెదిరించి తప్పుడు నోటీసులు ఇప్పించి ఆ నోటీసుల ప్రాతిపదికగా వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసుకున్న తీరు వాళ్ళ ద్వారా నమోదైన కేసుల ద్వారా వాళ్ళ ద్వారానే నమోదైన ఫిర్యాదు మేరకు నిర్ధారణ అయింది. ఆమె ప్రమేయం నిర్ధారణ అయింది. సాక్షాత్తు ఆ రోజు మైనింగ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న జాషువా విడుదల రజని ఆదేశాల మేరకే నేను ఈ దాడులకు పాల్పడ్డాను, ఈ నోటీసులు ఇచ్చాను అని చెప్పని, నేను మామూలు కోసం ఒత్తిడి పెట్టానని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అటువంటప్పుడు స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఆమె ప్రమేయం నిర్ధారణ అవుతున్నా, స్పష్టంగా ఆమె మీద చర్యలు తీసుకోవడం కోసం గవర్నర్ గారి నుంచి ముందస్తు అనుమతులు తీసుకొని ఉన్నా కూడా ఇప్పటికీ ఇంకా పేరు నాని మీద కానీ, రోజా గారి మీద కానీ, విడుదల రజనీ గారి మీద కానీ, ధర్మాన ప్రసాదరావు గారి మీద కానీ, బొత్స సత్యనారాయణ గారి మీద కానీ చర్యలకు ప్రభుత్వ పరంగా ఉపక్రమించకపోవడం అనేది కొంత నిర్లిప్తత కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పులు చేసిన వాళ్ళు ఎంత సీనియర్ నాయకులైనా, తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న వ్యక్తులు ఎంతటి సీనియర్ నాయకులైనా, మహిళా నాయకులైనా సరే వాళ్ళ తప్పు ప్రాతిపదిక మీద విచారించాలి తప్ప వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళకి అడిషనల్ ఇమ్యూనిటీ ప్రదర్శించాల్సిన నెక్స్ట్ అయితే లేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ తప్పులకి బాధ్యులైన జోగి రమేష్నైనా, పేర్ని నానినైనా, విడుదల రజనీ అయినా, ధర్మాన ప్రసాదరావు అయినా, బొత్స సత్యనారాయణ అయినా, రోజా గారు లాంటి ఏ స్థాయి నాయకులైనా సరే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా అయితే తప్పులు చేస్తే జైలు పాలయ్యాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ సహచరులలో తప్పులు చేసిన ఏ స్థాయి నాయకుడైనా సరే వాళ్ళ తప్పులు ప్రాతిపదికగా విచారణ జరపాల్సిందే. వాళ్ళకి న్యాచురల్ జస్టిస్ కింద వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం కల్పించాల్సిందే. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకున్నాక కూడా వాళ్ళ వైపు తప్పు జరిగింది అని ఎస్టాబ్లిష్ చేయగలిగే సాక్ష్యాధారాలు దొరికినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, జైలుకి పంపించాల్సిందే. దాని తర్వాత మరొక అంశం అండి, ఏదైతే తిరుమల స్వామివారి సన్నిధికి సంబంధించిన అంశంలో అప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, ఆయన పిఏ అయినటువంటి అప్పన్న, ఆయన అరెస్ట్ చేశారు ఈ పరకామణికి సంబంధించిన అంశం కావచ్చు వీటన్నిటిలో. సో మరి అది ఎంతవరకు వెళ్ళబోతుందంటారు? ఇప్పుడు వాస్తవంగా ఈ కల్తీ నెయ్యి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ సిట్ ద్వారా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ నెయ్యి సరఫరాలో జరిగిన అవకతవకలు, సృష్టించబడ్డ తప్పుడు వేబిల్స్, ఒకే ట్యాంకరు వైష్ణవి డైరీ నుంచి బయలుదేరి ఏఆర్ డైరీ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అదే ట్యాంకరు తిరుమలకి వచ్చి ఏఆర్ డైరీ వేబిల్స్ మీద ఇక్కడ డెలివరీ ఇచ్చిన తీరు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారానే ఈ వాస్తవాలన్నీ నిగ్గుదేలిన తర్వాత టోల్ ప్లాజా రికార్డులు ఇవన్నీ కూడా ఈ జరిగిన అవకతవకలని ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నాడు ఈ అవకతవకలకు బాధ్యులైన పాలక మండళ్ళు సమాధానం సంజాషి ఇచ్చి తీరాల్సిన అవసరం ఉందని చెప్పని మనందరం భావించాం. కానీ ఆ విచారణ వేగంగా జరుగుతున్న సందర్భంలో నాడు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా మమ్మల్ని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేసే లక్ష్యంతో మా మీద ఈ తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ చేత మమ్మల్ని కేసులో బలవంతాన్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు, కాబట్టి ఈ విచారణ మీద స్టే ఇవ్వమని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. కానీ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో త్వరపడి ఈ స్టేట్మెంట్ ఇచ్చారేమో అని చెప్పని ఫీల్ అవుతూనే తన పర్యవేక్షణలో విచారణ జరపమని చెప్పని, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగిన అవకతవకల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్వయంగా కన్విన్స్ అయ్యి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో
ఇరువురు సిబిఐ అధికారులు, ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఉన్నతాధికారి సమక్షంలో వారి నేతృత్వంలో విచారణ జరపని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. అలా ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళ ద్వారా అంటే సుప్రీంకోర్టు ద్వారా మానిటరింగ్లో సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ సంస్థ జరిపిన విచారణలో ఏ ఆరోపణలు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిందో అదే ఆరోపణలకు బలం చేకూరుస్తూ బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీలకు సంబంధించిన డైరీ యాజమాన్యాలందరూ కూడా అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు. అంటే అక్కడ ఖచ్చితంగా కంటామినేటెడ్ నెయ్యి సరఫరా చేయబడింది అని నిర్ధారణ అయింది. అవును. 490 రూపాయలకి బెస్ట్ క్వాలిటీ నెయ్యి కర్ణాటక రైతు సమాఖ్య వారికి సంబంధించిన నందిని గ్రూప్ సప్లై చేస్తున్నా కూడా వాళ్ళ టెండర్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి ఈ 319 రూపాయల 80 పైసలకు సరఫరా చేసే ఈ బోలేబాబా డైరీతో ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ ఈ ఒప్పందం మీద జరిగిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ వాస్తవాలు ఏంటి? వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన అప్పన్న, అతను అంటే టీటీడీకి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అధికారి, ప్రొక్యూర్మెంట్ జిఎం, అతన్ని అప్రోచ్ అయ్యి నేను వైవి సుబ్బారెడ్డి గారి పిఎస్ని మాట్లాడుతున్నా, తిరుమలకి నెయ్యి సరఫరాదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇవ్వండి అని చెప్పని. సహజంగానే చైర్మన్ పిఎస్ అడుగుతున్నాడు కాబట్టి ఏ అధికారిక ప్రొసీడింగ్స్ కోసం అని అనుకొని చెప్పని ఆ కన్సర్న్ జిఎం ఎవరెవరు సరఫరా చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. అలా డీటెయిల్స్ పొందిన అప్పన్న బోలేబాబా డైరీని కాంటాక్ట్ చేసి కేజీకి 25 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దానికి ఆ యాజమాన్యం ఒప్పుకునే నేపథ్యంలో అప్పుడు వాళ్ళ ద్వారా సరఫరా అవుతున్న నెయ్యి కంటామినేటెడ్ నెయ్యి అని చెప్పని తానే స్వయంగా ఫిర్యాదు చేసిన మేరకు వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి నెయ్యి శాంపిల్స్ మైసూర్ ల్యాబ్కు పంపించారు. మైసూర్ ల్యాబ్లో 2022లోనే అది వనస్పతి కలిపిన నెయ్యి అని చెప్పి నిర్ధారణ అయింది. అంటే వనస్పతి కలిపిన నెయ్యి, కంటామినేటెడ్ నెయ్యితోటి శ్రీవారి ప్రసాదాలు అసలు సిసల ప్యూర్ నెయ్యితో కాకుండా ఈ విధమైన నెయ్యితో సరఫరా శ్రీవారి ప్రసాదాలు నివేదన జరుగుతున్నాయి అని చెప్పని తెలిసినా కూడా సదరు యాజమాన్యాల మీద వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పాలక మండలి చర్యలకు ప్రయత్నం చేయాల. కారణం ఏంటి మరి? ఎందుకని చర్యలు తీసుకోలేదు? 2022లోనే మీకు నిర్ధారణ అయ్యున్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు బోలేబాబా డైరీ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ప్రీమియర్ ఆగ్రో అని చెప్పని ఇంకొక ట్రేడర్కే అనుమతులు ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే బోలేబాబా డైరీ కన్నా 138 రూపాయలు అధికంగా ఈ ప్రీమియర్ ఆగ్రోకి ఒక్కసారే 138 రూపాయలు అధికంగా రేట్ ఫిక్స్ చేశారు. ఎందుకు అధికంగా రేట్ ఫిక్స్ చేశారు అని అంటే ఖచ్చితంగా మనకు నిర్ధారణ అవుతూ ఉంది. ఈ అప్పన్న 4,50,00,000 రూపాయలు అతని అకౌంట్లో ఉన్నాయంట. విశాఖపట్నంలో 12 ప్లాట్లు అతని పేరిట ఉన్నాయంట. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అతని పేరిట ఉందంట. మామూలుగా ఉద్యోగంలో చేరే నాటికి చాలా పేదవాడైన అప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఒక 10 సంవత్సరాలు పిఏగా పనిచేసిన ఈ టెన్యూర్లో ఢిల్లీలో ఉన్న అతని అకౌంట్లోనే 4.5 కోట్ల రూపాయలు ఇవాళ అతని బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యాజమాన్యాల నుంచి నెయ్యి సరఫరాలో ఇతనికి మామూలు దక్కినట్టుగానే నిర్ధారణ అవుతూ వచ్చింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ టెండరు దఖలబట్టానికి పాలక మండలి తరఫున కొన్ని టెండర్ నిబంధనలను సడలించారు. ఉదాహరణకు చెప్పుకుంటే మొట్టమొదటిలో ఉన్న కండిషన్ ఏంటి అంటే 450 కిలోమీటర్ల లోపు ఉన్న డైరీ నుంచి మాత్రమే నెయ్యి సరఫరా తీసుకోవాలి అని చెప్పాను. కారణం ఏంటి అంటే సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్ ద్వారా సరఫరా చేయాలి అని అంటే సాధ్యం కాని పరిస్థితులు. కాబట్టి ట్యాంకరు ఎంత దూరం అయితే ట్రావెల్ చేయగలుగుతుందో ఆ డిస్టెన్స్ నుంచి మాత్రమే నెయ్యి తీసుకోవాలనేది కండిషన్ ఉన్నా కూడా దాన్ని కాదు అని చెప్పని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా డైరీ నుంచి వాళ్ళకి టెండర్ ఖరారు చేశారు. అయితే ఇక్కడ టెండర్ ఖరారు చేసే సందర్భంలో కూడా ప్రతిరోజు ఇన్ని టన్నుల నెయ్యి సరఫరా చేయగలగాలి అని అంటే ప్రతిరోజు కనీసం 2.5 లక్షల లీటర్ల మిల్క్ని ప్రాసెస్ చేసే డైరీ వాళ్ళకి మాత్రమే టెండర్లో పాల్గొనే అర్హత ఉంది అని చెప్పని టెండర్ కండిషన్స్ ఉంటే వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి ఆ నిబంధన కూడా తీసేశారు. అంటే టర్న్ ఓవర్ కూడా ఎన్ని కోట్లు ఉండాలని. అవును, అంటే ప్రాపరు మిల్క్ ప్రాసెసింగ్ అనుభవం వాళ్ళకి లేకపోయినా, ఆ స్థాయి ప్లాంట్ వాళ్ళకి లేకపోయినా, మరి ప్లాంట్ లేకుండా వాళ్ళకి ఆ విధమైన అనుభవం లేకుండా
అన్ని టన్నుల నెయ్యి ప్రతిరోజు వాళ్ళు ఎక్కడి నుంచి తేగలుగుతా ఉన్నారు? అంటే వాళ్ళు ప్యూర్లీ ట్రేడర్స్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఈ పోనీ వాళ్ళు ఎక్కడి నుంచి ప్రక్యూర్ చేస్తున్నారని కూడా వెరిఫై చేయకుండా ఈ విధమైన నెయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అందులో వనస్పతి కలిసింది అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు 100% నాడు పాలక మండలిదే బాధ్యత. తన పిఏ తాను డైరీల నుంచి ఇన్ని మామూలు తీసుకుంటున్నా కూడా చూస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారి ఈ వ్యవహారశైలి చూసిన తర్వాత పిఏ వరకే మామూలు ముట్టినయా, వైవి సుబ్బారెడ్డి కూడా మామూలు ముట్టినయా అని చెప్పని అనుమానాలు సిట్టుకు వచ్చాయి. ఆ వచ్చిన నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి గారు అలాగే అతని సతీమణికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వమని అడిగారు. బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వటం అంటే అది మా ప్రైవసీకి భంగం అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఎందుకు మీకు ప్రైవసీకి భంగం? ఇవాళ మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీ పిఏ కోట్ల రూపాయలు మామూలు తీసుకున్నాడని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది. అతను అరెస్ట్ అయ్యి ఉన్నాడు. మరి జవాబుదారీతనం తీసుకొని ట్రాన్స్పరెంట్గా మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన దగ్గర ఈ విధమైన అంటే కల్లిబొల్లి కబుర్లతోటి కాలయాపన చేస్తున్న వ్యవహారశైలి చూస్తుంటే 100% వైవి సుబ్బారెడ్డి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే ఉంది. అలాగే ఇంకొక పక్క చివరగా ఈ టెండర్ రద్దయ్యే నాటికి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నాడు. అతను నేను అమాయకుణ్ణి, నేను ఆణిముత్యాన్ని అని చెప్పని సాక్షాత్తు శ్రీవారి అఖిలాండం ముందుకొచ్చి నేను తడి బట్టలతో దీపం అర్పి ప్రమాణం చేస్తానని చెప్పని నాటకీత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా విచారణలో తేడతనవుతున్న వాస్తవాలు చూస్తుంటే రీసెంట్గా పరకామణిలో జరిగిన దొంగతనం అంశంలో నాడు పాలక మండలి చైర్మన్గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు చేసిన అరాచకాలు, ఒక దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని 41 నోటీస్ ఇచ్చి పంపించిన తీరు, అదే పాలక మండలి ద్వారా నాడు విజిలెన్స్ అధికారి చేత లోక్ అదాలత్లో రాజీ పిటిషన్ ఫైల్ చేయించిన తీరు చూస్తుంటేనే తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి అయినా భూమన కరుణాకర్ రెడ్డి అయినా వాళ్ళ హయాంలో ఎంతటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవుతున్నాయి. గతంలో డైరీ యజమానులు అరెస్ట్ అయ్యారు. నిన్న సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నాడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిల తలుపు విచారణ సంస్థ తట్టనుంది అనేది నిర్ధారణ అవుతూ ఉంది.